హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ ముట్టడించేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు. ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. రైట్ హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ గాంధీ భవన్ దగ్గరనైతే నిరుద్యోగులు ముట్టడించేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? నిరుద్యోగులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? వినియోగించి గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు అదేవిధంగా యువత పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడించాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా అటు మేనిఫెస్టోలో యువత డిక్లరేషన్ లో భాగంగా మొదటి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాం. దాంతో పాటుగానే అటు యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం అనేటటువంటి కోణంలో కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క హామీని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇవాళ మెరుపు దాడి చేశారు గాంధీ భవన్ కు యువత. అయితే నిరుద్యోగ జేఏసీ నుంచి మొన్నటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అశోక్ గౌడ్ ఆయన కూడా ఈ యొక్క గాంధీ భవన్ ముట్టడికి రావడం జరిగింది. ఈ యొక్క ముట్టడిలో ఆయనను సైతం అరెస్ట్ చేసి వీరు పోలీస్ స్టేషన్ లో తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే కార్యయాపన చేస్తా ఉంది. ఆ ఉద్యోగాల భర్తీతో పాటు కానీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి. గత ప్రభుత్వం పైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధమైనటువంటి భర్తీ కార్యయాపన చేసే విధంగా అవలంబిస్తా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి నినాదాలు చేస్తూ అటు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ఈ యొక్క మెరుపు దాడి చేశారు. చెలో గాంధీ భవన్ ముట్టడికి సంబంధించి కూడా వివిధ మార్గాల నుంచి గాంధీ భవన్ ముట్టడించేటటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు భారీ ఎత్తున ముందస్తుగానే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క ముట్టడిని కంట్రోల్ చేసేటటువంటి యత్నం చేశారు. అక్కడికి చేరుకున్నటువంటి నిరసనకారులను కూడా వెంటనే అక్కడ పోలీసు వాహనాల్లో తరలించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.